కరోనా తరువాత మరో మహమ్మారి రాదులే అనే నిర్లక్ష్యంతో ప్రజలు జీవిస్తున్న వేళ సైంటిస్టులు షాకింగ్ న్యూస్ చెప్పారు. మరో మహమ్మారి తప్పదని కుండ బద్దలు కొట్టారు. అయితే ఈ మహమ్మారి మీ చుట్టూ ఉన్న ఆసుపత్రుల్లో మొదలవదు, మీ నగరంలోనో మీ వీధిలోనో పుట్టడం లేదు. అది మన కళ్లకు కనిపించని చోట్ల నెమ్మదిగా పెరుగుతోంది. మనం నాశనం చేసిన అడవుల్లో, మనం చెదరగొట్టిన ప్రకృతి వ్యవస్థల్లో ఈ మహమ్మారి పురుడు పోసుకోనుందని ప్రముఖ జర్నల్ లాన్సెట్ ఎడిటర్ ఇన్ చీఫ్ రిచర్డ్ చెప్తున్నారు. దశాబ్దాలుగా ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలను అధ్యయనం చేస్తున్న వ్యక్తి ఇచ్చిన స్పష్టమైన హెచ్చరికది. ఈసారి మహమ్మారితో పోరాడేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందా? మనిషి ప్రకృతితో చేస్తున్న యుద్ధమే మరో మహమ్మారికి బీజం వేస్తోంది. అడవుల నరికివేత, వేగంగా విస్తరిస్తున్న నగరాలు, వాతావరణ మార్పు, ఇలాంటి అంశాలన్నీ వైరస్లకు కొత్త దారులు తెరుస్తున్నాయి. ఒకప్పుడు జంతువుల మధ్య మాత్రమే తిరిగిన వైరస్లు ఇప్పుడు మనుషుల శరీరాల్లోకి దూసుకురావడానికి ఇవే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. లాన్సెట్ గతంలోనూ ఇదే విషయాన్ని చెప్పింది. రానున్న సంవత్సరాల్లో 2,50,00,000 మందిని పొట్టన పెట్టుకునే మహమ్మారి వచ్చే అవకాశం దాదాపు 48% ఉందని ఆ నివేదిక అంచనా వేసింది. మరో కోవిడ్ స్థాయి మహమ్మారి వచ్చే అవకాశం 10 ఏళ్లలో 23% ఉందని కూడా లెక్కలు చెప్తున్నాయి. ఇవి ఊహాగానాలు కాదు, గణాంకాల ఆధారంగా చేసిన అంచనాలు. ఇక్కడ అసలు సమస్య వైరస్లు కొత్తగా పుట్టడంలో లేదు, మనమే వాటిని బయటకు లాగుతున్నాం. అడవులు కూల్చేస్తే జంతువులు మనుషుల దగ్గరకు రాకమానవు. మాంస మార్కెట్లు, పర్యవేక్షణ లేని జంతు వ్యాపారం లాంటి అంశాలు వైరస్లకు మన శరీరాల్లోకి దూకేందుకు సులభమైన వంతెనలుగా మారుతున్నాయని లాన్సెట్ అధ్యయనం చెప్తోంది. ఒక వైరస్ గాలిలో వ్యాపించే లక్షణం సంపాదిస్తే అది కొన్ని రోజుల్లోనే ఖండాల్ని దాటేస్తుంది. ఇది ఎలా జరుగుతుందో కోవిడ్ మనకు ఇప్పటికే చూపించేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అధికారికంగా 78 కోట్లకు పైగా కేసులు, 71 లక్షల మరణాలు నమోదయ్యాయి. కానీ నిజమైన సంఖ్యలు దీనికంటే చాలా ఎక్కువేనని శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. ఆలస్యమైన లాక్డౌన్లు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ లేకపోవడం, వృద్ధాశ్రమంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు వేలాది ప్రాణాలు తీసుకున్నాయని చాలా దేశాల ప్రభుత్వాలు బహిరంగంగానే అంగీకరించాయి. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. అయితే ఎంతమంది చనిపోయారో నిజంగా చెప్పకుండా, లోతైన విచారణలు చేయకుండా ముందుకెళ్లిపోతే తదుపరి మహమ్మారి వచ్చినప్పుడు మళ్లీ అదే తప్పులు పునరావృతం అవుతాయి. అప్పుడు లక్షల్లో కాదు, కోట్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని లాన్సెట్ ఎడిటర్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, కోవిడ్ ముగిసిపోయిన కథ కాదు, అది ఇంకా మారుతూ తిరుగుతోంది. రానున్న మహమ్మారి అదే కుటుంబం నుంచి రావచ్చు, లేదా పూర్తిగా కొత్త వైరస్ కూడా కావచ్చు. కానీ కారణం మాత్రం మారదు. మనం ప్రకృతితో చేస్తున్న నిర్లక్ష్యమే మనకే ముప్పుగా మారుతోంది. ఇక ఇప్పటి వరకు పరిస్థితులను బట్టి చూస్తే మరో మహమ్మారితో పోరాడేందుకు ప్రపంచం సిద్ధంగా మాత్రం లేదని క్లియర్ కట్గా చెప్పొచ్చు.